ఏంటంటే తెలంగాణలో కొత్తగా తీన్మార్ మల్లన పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పేరేమో తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి ఆ పార్టీ తెలంగాణకు అవసరమా, ఎందుకు అవసరము, ఎందుకు బీసీల కోసం పెట్టారు, ప్రజలు కావాలనుకున్నారా? ఇప్పుడున్న ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది అధికారంలో, అటేమో బీఆర్ఎస్ బీజేపీ ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీని ప్రజలు అంగీకరిస్తారా లేదా, ఎట్లా చూస్తారు, ఏంటి పరిస్థితి? రైట్. తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాలుగా చూసుకుంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇంకేవో పార్టీలు ఉండిండొచ్చు. కానీ 70 సంవత్సరాలలో ఏ ఒక్క బీసీని ఇప్పటి వరకు సీఎం చేయలే, ఏ ఒక్క బీసీని ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం కానివ్వలే. ప్లస్ బీసీలు మినిస్టర్లు అయినా వాళ్ళకి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఇవ్వకుండా, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ బీసీలని అనగదొక్కుతూ వచ్చిండ్రు. కనుక బీసీలందరూ ఇప్పుడు చైతన్యవంతమైన బీసీలు ఏమనుకుంటారు అంటే, మాకు బీఆర్ఎస్ వద్దు, మాకు కాంగ్రెస్ వద్దు, మాకు బీజేపీ వద్దు, ఫస్ట్ మా పార్టీ మాకు, మా బీఫామ్లు మా వాళ్ళకు మేము ఇచ్చుకొని మా వాళ్ళని ఫస్ట్ రాజ్యాధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎవరితో ఏంటి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తో ఎట్లుండాలి, సెంట్రల్ గవర్నమెంట్ తో ఏ పార్టీతో ఎట్లుండాలని తర్వాత మాట. కనుక ఈ పార్టీ 60% మంది ప్రజల పార్టీ కనుక 100% బలంగా నిలబడతాం, బలంగా ముందుకెళ్తాం. కానీ మీకు ఏ పార్టీ తక్కువ చేసింది? ఇవాళ పార్టీ పెట్టారు, కాంగ్రెస్ తక్కువ చేసిందా, బీఆర్ఎస్ తక్కువ చేసిందా, బీజేపీ తక్కువ చేసిందా? ఏ పార్టీ తక్కువ చేసింది? విద్యలో గానీ వ్యాపారంలో గానీ అన్ని రకాలుగా రిజర్వేషన్ పొందుతున్న మీకు అనవసరంగా ఇప్పుడు పార్టీ అవసరమా అంటే ఏం చెప్తారు? రైట్. ఏ పార్టీ తక్కువ చేసిందన్న ప్రశ్నకి ఒక సమాధానం బ్రదర్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఏదైనా పార్టీ తీసుకో, ఎజెండాలో ఏం మాట్లాడతారంటే, మేనిఫెస్టోలో గెలిచేంత వరకు మేనిఫెస్టో ఏం మాట్లాడతారంటే ఒక 20 నుంచి 100 హామీలు బీసీల కోసం స్పెషల్ గా ఇస్తారు, హామీలు మాత్రమే. కానీ మీరు స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 1952 నుంచి ఈ రోజు వరకు స్టాటిస్టిక్స్ చూసినట్టయితే కేవలం బీసీలతోని డ్రామా ఆడడం తప్ప నెక్స్ట్ డే నుంచి ప్రజల అజెండా గెలిచిన వెంటనే పర్సనల్ అజెండాగా మారిపోతుంది. ఈ మాట అనడానికి మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. నేను మాట్లాడుతున్న ప్రతి మాటకు మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఊరికనే చైతన్యవంతం కాలే, ఊరికనే డైలాగులు కొట్టడానికి మేము ఈ పార్టీ పెట్టలే. మా దగ్గర ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉంది, ఒక ఆధారం ఉంది, ఒక అనివార్యమైన కారణం ఉంది. అందువల్ల మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మీకు కాంగ్రెస్ ఏమో 40% రిజర్వేషన్ తీసుకొచ్చింది మీకోసం, అటేమో బీజేపీ ఏమో ఏకంగా సీఎం క్యాండిడేట్ ప్రకటిస్తామని అక్కడ బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి. మీకేమో బీసీ బంద్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇదంతా మీకు ఇచ్చినప్పుడు అనూహ్యంగా కొత్త పార్టీ అని చెప్పేసి తీన్మార్ మల్లన బయటికి రావడము, దీని వెనకాల ఎవరున్నారు, ఏ పార్టీ ఉందంటే ఏం చెప్తారు? మా వెనకాల ఏ పార్టీ లేదు. ఇది మా బీసీల సొంత ఎజెండా, రాష్ట్రంలో ఉన్న 60% మంది బీసీల ఎజెండా తప్ప మాకు ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. అన్ని ఇప్పుడు మీరు అన్నట్టు బీసీలు బీఆర్ఎస్ అన్ని పనులు చేస్తుంది, కాంగ్రెస్ మీకు అన్ని పనులు చేస్తుంది, రిజర్వేషన్ అంటున్నారు. మళ్ళీ నేను అదే రిపీట్ చేస్తున్నాను, 70 సంవత్సరాల స్టాటిస్టిక్స్ తర్వాత మేము ఎవరో ఏదో ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేము. మాకు ఎవరు ఏది ఇవ్వాలి, 60% మేమున్నప్పుడు 10% మంది వ్యక్తులు పార్టీలను రూల్ చేస్తూ మాకు ఇచ్చినది భయ్. మేమే ఫస్ట్ పార్టీలను రూల్ చేస్తే మిగతా వాళ్ళకి ఇస్తాం. కానీ అదే 60% మీకు యూనిటీ లేదు కదా సార్, ఐక్యమత్యం లేదు కదా మీకు బీసీలలో. అది ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాట, ఇదే మాట, ఇదే ఇంటర్వ్యూ మీరు కొంతకాలం తర్వాత చేయండి, అప్పుడు యూనిటీ ఎందుకు చూపిస్తాం. మేము నిజంగా యూనిటీ ఉందా? ఎన్నికల తర్వాత అసలు బీసీలో 3 ముక్కల్లాగా వెళ్ళిపోతారని కూడా ఒక చర్చ ఉంది బీసీల ఐక్యమత్యంలోనే. అది కేవలం మాటలకు మాత్రమే పరిమితం. ఆన్ ద గ్రౌండ్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ వీఆర్ యునైటెడ్, వీఆర్ క్లియర్లీ గోయింగ్ త్రూ ద స్టాటిస్టిక్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టాండ్ లైక్ ఎనీథింగ్. ఇక తీన్మార్ మల్లన నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఆయనకేమో ఒక ఛానల్ పెట్టి బ్లాక్ మెయిల్ అన్నట్టు కూడా ఒకవైపు తన మీద ఏదో వాదన ఉంది. కేసీఆర్ గారు రాష్ట్రం కావాలని కొని టీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ని అనని గలీజ్ మాటలు లేవు, చాలా గలీజ్ మాటలు ఉండవు. పాస్పోర్ట్లు అమ్ముతాడను, లేకపోతే పాస్పోర్ట్లు ఇప్పిస్తాడను, లేకపోతే మస్కడ్కు పంపిస్తాడు, దుబాయ్ మస్త్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చినామా లేదా? కేసీఆర్ ఒక్కడే కాదు, ఆయన ఆధ్వర్యం తెచ్చినామా లేదా? కనుక మల్లన్న ఆధ్వర్యంలో బీసీలు రాజ్యాధికారం సాధించబోతున్నారు పక్కా, నో డౌట్, నో క్వశ్చన్స్. దట్స్ ఇట్. బ్లాక్ మెయిల్ కూడా ఆయన మీద ఒక ప్రచారం ఉంది. నేను మళ్ళీ రిపీట్ చేసి మీకు అదే చెప్తున్నాను, ప్రచారం ఏదైనా ఎస్సీ ఎస్టీలు బీసీలు తలుచుకొని తెలంగాణని తెచ్చినామా లేదా? కేసీఆర్ మీద ప్రచారం చేయలేదా? చాలా ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ మల్లన్న 100% నిజాయితీ పరుడు. మేము మల్లన్న ఆధ్వర్యంలో బీసీల పార్టీని రాజ్యాధికారం వైపు తీసుకెళ్తున్నాం. తీన్మార్ మల్లన్న సీఎం అయ్యే అవకాశం ఉందా? 100%. తీన్మార్ మల్లన్ననే కాదు, బీసీ సీఎం కాబోతుండు. తీన్మార్ మల్లన్నతో పాటు రాబోయే 2050 వరకు బీసీ సీఎంలే
మీరు చూడబోతున్నారు పక్కా. కాంగ్రెస్ ఏమంటుందంటే రేపు బీసీ రాజ్యాధికారం వస్తే బీసీనే సీఎం క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ పేరు రేవంత్ యాదవ్, రేవంత్ రెడ్డి కాదని చెప్పి. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాం బ్రదర్. మేము కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాకు ఎవరు డిక్లేర్ చేసే అభ్యర్థులు మాకొద్దు. మా అభ్యర్థిని మేమే డిక్లేర్ చేసుకుంటాం. మేము పార్టీ పెట్టింది అందుకు. మా పార్టీ మాకు కావాలి, మా ఓట్లు మాకు కావాలి, మా సీట్లు మాకు కావాలి. మా అభ్యర్థిని మేము డిక్లేర్ చేసుకుంటాం రా భయ్. ఎందుకు మీరు డిక్లేర్ చేసుకో? వీ హ్యావ్ దట్ కేపబిలిటీ, రైట్? We will decide our own candidates, contestants, everything. Why you are coming and we are not going to beg them, right? Why we have to beg them? I don't want to beg them. We are 60%. We want to decide everything. డబ్బుందా పార్టీ పెట్టాలంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని చెప్పి గత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరి మీ దగ్గర డబ్బుందా లేదా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏంది పరిస్థితి? ఈ రాష్ట్రము 119 నియోజకవర్గాలు అభ్యర్థులు, వాళ్ళకు బీఫామ్లు, వాళ్ళకు ఫండింగ్లు, ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రైట్. మన కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు కేసీఆర్ యొక్క వ్యక్తిగత చరిత్ర మీకు తెలిస్తే ఆయనకు డబ్బుండేనా? ఆయనకు వందల కోట్లుండేనా? 1000 కోట్లు ఎన్నికేసుకొని పార్టీ పెట్టిండా? అలా కాదు కదా. ఒక ఉద్యమం, ఒక సంకల్పం, ఒక అవసరం, ఒక అనివార్యం, దాన్ని తీసుకొని ముందుకెళ్ళిండు అంతే తప్ప డబ్బుందా లేదా మాకు అవసరం. ఇంకొకటి మీకు సమాధానం చెప్పాలంటే 60% మేము 60% మా తీన్మార్ మల్లార్ గారు ఎన్నోసారి చెప్పిండు. ఒక్కరోజు సండే మేము మటన్ చికెన్ తినడం మానేస్తే కొన్ని 100 కోట్లు జమ అవుతాయి మా దగ్గర. డబ్బులు లేకేం లేదు. అవసరమైతే మాకు డబ్బులు ఉన్నాయి, అవసరమైతే మా దగ్గర ఓట్లు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మాకు డబ్బులతో పని లేదు. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నా. టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇవే క్వశ్చన్లు ఉండే. పక్కా సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అయిందో కూడా తెలుసు. ఎస్సీ ఎస్టీ బీసీల వల్లనే టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏకమవుతున్నారు కనుక ఈ పార్టీ బై డిఫాల్ట్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ మాకు కొత్తగా కాదు. ఇప్పుడు కొత్త డెసిషన్ కొత్తగా మాకు అంతే. కొత్త దారి, కొత్త ప్రయాణం వైపు మేము వెళ్తున్నాం. 100% సక్సెస్. తీన్మార్ మల్లన్న బీజేపీ వదిలిన బాణం అని చెప్పి ఒక చర్చ. తీన్మార్ మల్లన్న బీజేపీయో బీఆర్ఎస్ఓ కాంగ్రెస్ వదిలిన బాణం కాదు. ఎవరో వదిలితే మాకు పోవాల్సిన అవసరం మాకు లేదు. ఎవరి బాణాలు మేము కాదలుచుకోలేదు భయ్. మా బాణము మేము బాణాలు మా దండు మా దగ్గర ఉంచుకుంటామని మేము చెప్తున్నాం కదా. ఎవరో వదిలితే రావాల్సిన అవసరం మాకేముంది? ఇప్పుడు మేము మా బీసీ ఎస్సీ ఎస్టీలు కదా 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో అన్ని పార్టీలో పనిచేయలేదా? అన్ని పార్టీలో పనిచేశారు కదా. మాకు తెలియదు ఏముంది రాజకీయం అంటే. మేము ఎవరు వదిలితే రాలేదు. మా పార్టీ మాది, మా ఎజెండా మాది, అన్ని మాది. ఎవరు వదిలితే రాలేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.